ఈసారి మనకు సంక్రాంతి కీడుతో వస్తుంది కాబట్టి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఇలా చేయండి, లేదంటే కీడు జరుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కావున ఏంటంటే ఈ సంక్రాంతి అంటే లోపు చక్కగా ఇలా చేసుకున్నట్టయితే పిల్లలకు మంచి జరుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు. వేద పండితుల ప్రకారం ఏంటంటే కనుక ఇలా కనుక మనం చేసుకున్నట్టయితే పిల్లలు ఉన్న అంటే ఒక్క కొడుకు ఉన్నవారు ఇలా కనుక చేసినట్టయితే చాలా మంచిదండి. చాలా మంచి రిజల్ట్ అనేది మనం చూడగలుగుతాము. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు ప్రతి సంవత్సరం సంక్రాంతి వస్తుంది, కానీ ఈసారి మనకి ఏంటంటే జనవరి 15వ తేదీన 2024 సంవత్సరం సంక్రాంతి కీడుతో రావటం చాలా వరకు కూడా ఏంటంటే బాధాకరం. కానీ ఇలా చేసుకోవటం వల్ల మంచిదనమాట. ముఖ్యంగా ఒక్క కొడుకు ఉన్న వారిపై ఎఫెక్ట్ అనేది పడుతుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ నుంచి మనం బయటపడాలి. ఆ పిల్లలకి ఎలాంటి కీడు జరగకూడదంటే ఇలా ఖచ్చితంగా చేయండి. ఇప్పటికీ కూడా చాలామంది చేస్తున్నారు కాబట్టి మనం చేసుకోవటమే చాలా మంచిదని కూడా మనకు వేద పండితులు చెబుతున్నారనమాట. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుకనండి, సంక్రాంతి మనకు పెద్ద పండుగ. మనం 3 రోజులుగా ఈ పండుగని జరుపుకుంటాము. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుము. ఇలా మనం ఏంటంటే 3 రోజుల పాటు చక్కగా జరుపుకుంటాము, ఆనందంగా ఉంటాము. అలానే కాకుండా ఏంటంటే గనక ఇక మనకు ఈ సంక్రాంతి అనేది మనకు కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ. దీనికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఈ యొక్క పండుగ తిది రోజు అందరూ కూడా చక్కగా సంతోషంగా అంటే చక్కగా ఉండాలి, మంచి అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఇలా ఆచరించాలని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట. అలా సంక్రాంతి రోజు ఒక కొడుకున్న వారు ఏం చేయాలి, ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మనకు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొడుకులు అందరూ కూడా ఏంటంటే కొడుకు పుట్టాలి, కొడుకు బాగుండాలి, కొడుకు బాగా ఎదగాలి, కొడుకు అంటే బాగా చదువుకోవాలి, ఇలా మనం తల్లులం ఏంటంటే ఆశపడుతూ ఉంటాము, తండ్రులు కూడా ఆశపడుతూ ఉంటారు. కానీ ముఖ్యంగా ఏంటంటే ఈసారి ప్రభావం ఏంటంటే కనుక ఒక్క కొడుకు ఉన్న వారిపై ప్రభావం పడుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కొంతమంది ఏంటంటే 2 కొడుకులు ఉన్న వారిపై కూడా ప్రభావం పడుతుందని చెబుతున్నారు. కానీ మన పల్లెల్లో మనం ఏం చూస్తున్నామండి, 2 కొడుకులు ఉన్న వారి దగ్గర నుంచి ఏంటంటే 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుని ఒక కొడుకున్నవారు చక్కగా గాజులు వేయించుకుంటున్నారు. అలా వేయించుకుంటే ఆ పిల్లలకు కీడు పోతుందని మనం నమ్ముతూ ఉన్నాము. మనం పల్లెల్లో చూస్తున్నాము, పట్టణాలలో చూస్తున్నాము. కొంతమంది ఏంటంటే మూఢనమ్మకం అంటున్నారు, కానీ ఇది మూఢనమ్మకం కాదని కూడా మనకు పండితులు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మూఢనమ్మకంగా అంటే భావించకుండా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. గాజులే కదా, మనం గాజులు పెట్టుకుంటాం కాబట్టి వేసుకోవడంలో తప్పేమీ లేదు. ఇలా చక్కగా ఏంటంటే 5 అంటే కలర్లు కలిపి గాజులు మనము చేతికి వేసుకోవాలని మనకు పండితులు సూచిస్తున్నారనమాట. ఎందుకంటే ఆ కీడు అనేది ముఖ్యంగా పిల్లలపై పడుతుంది కాబట్టి పిల్లలకు కీడు జరగకుండా ఉండటానికి ఉపయోగపడుతుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి సంక్రాంతి పండుగ లోపండి అంటే సంక్రాంతి రేపనంగా కూడా ఈ రోజు వేయించుకోవచ్చు. చాలామంది కూడా అమావాస్య అంటే లోపే వేయించుకోవాలంటున్నారు, కానీ కాదండి, సంక్రాంతి లోపు వేయించుకోవాలి. ఎందుకంటే సంక్రాంతి పండుగ కదా మనకు కీడుతో వస్తుంది కాబట్టి ఏంటంటే ఎలాంటి ఇబ్బంది అంటే జరగకూడదు, ఎలాంటి ఆటంకం అనేది రాకుండదు, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, పిల్లలు చక్కగా ఎదగాలనుకునే ప్రతి తల్లి కూడా ఇలా చేయండి, సరిపోతుంది. కొంతమంది మూఢనమ్మకంగా కొట్టి పాడేస్తున్నారు, అది వారిష్టం. ఇంకా మనం ఏంటంటే వారిని ఏం చేయలేం. కాబట్టి మీకు ఒక కొడుకు ఉంటే మీరేం చేయండి అంటే కనుక 2 కొడుకులు ఉంటారు కదా, వారి దగ్గరికి వెళ్ళి చక్కగా 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ వారు ఎంత ఇచ్చినా కానీ మనం తీసుకోవాలి. చాలామంది ఏంటంటే అడుక్కొని వేసుకోవడం ఏంటండి అని అంటున్నారు, కానీ మనకేంటంటే అడుకోవడం అని ఎందుకు అనుకోవాలండి, సహాయం అంటే వారి చేత మనం డబ్బుని తీసుకొని వేయించుకుంటున్నాము. వారు ఎంత ఇచ్చినా అంటే ఎంత డబ్బు ఇచ్చినా సరేనండి, తీసుకొని అందులో మన డబ్బు కొంచెం కలిపేసుకొని మీరు చక్కగా గాజులను నిండుగా చేతులు నిండుగా వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్నట్టయితే పిల్లలకు మంచి జరుగుతుందని మనకు పండితులు చెబుతున్నారనమాట. కాబట్టి ఇలా ఆచరించండి. ఇక అలాగే కాకుండా ఏంటంటే కనుక గాజులు ధరించడం వల్ల చాలా మంచిది. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక గాజులు ధరించడం వల్ల మనకి ఏంటంటే మంచి జరుగుతుంది, మన కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది. ముఖ్యంగా మన పిల్లలపై ఎలాంటి చెడు ప్రభావం అనేది పడదు. కాబట్టి ఇలా గాజులు ధరించాలని మన పల్లెలో మనం చెప్పుకుంటూ ఉన్నారు కదా, వింటూ ఉన్నాం కదండి. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా గాజులను ధరించండి, కానీ ఆ గాజుల్లో కూడా ఏంటంటే ఇలా ధరించాలని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. ఎప్పుడు కూడా నలుపు రంగు అంటే గాజులు, బూడిద రంగు గాజులు, బ్లూ కలర్ అంటే గాజులని ధరించకూడదని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 రంగులు అవాయిడ్ చేసేసి మిగతా కలర్లన్నీ ధరించండి, కానీ నలుపు బూడిద కలరు అసలు ధరించకూడదని మనకు పండితులు చెబుతున్నారన్నమాట. ఎందుకంటే సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు ఘనంగా జరుపుకునే పండుగ. తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు కూడా మంచి వాతావరణం కలిగి ఉంటుంది. ఈ పండుగను చాలా పెద్దగా ఘనంగా జరుపుకుంటాము. సంక్రాంతి పండుగ ఏంటంటేనండి అందరి ఇళ్లలో అంటే చక్కగా సంబరాలు చేసుకుని చక్కగా ఆనందంగా గడుపుతూ ఉంటాము. సంక్రాంతి పండుగ రోజున కనుక మనం ఇలా చేతికి గాజులు వేసుకున్నట్టయితే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కూడా కలగడానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారన్నమాట. ముఖ్యంగా ఏంటంటే కనుక పిల్లలకు కీడు జరగకూడదండి, మా పిల్లలు బాగుండాలని
ఖచ్చితంగా ఏంటంటే ఇలా గాజులను ధరించండి. చాలామంది కూడా ఏంటంటే మనం గాజుల షాపుల దగ్గర చూస్తూ ఉన్నాం కదండి, ఎంత అంటే గిరాకు వారికి వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ఎంతమంది గాజులు ధరిస్తున్నారు, చాలామంది కూడా ధరిస్తున్నారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళే ధరిస్తున్నారండి. మూఢనమ్మకం ఏంటి, మన పిల్లలు బాగుండాలి, నమ్మకాలు ఏంటి, గాజులు వేసుకోవడం వల్ల మనకు మంచిగా జరుగుతుంది కదా అని ఏంటంటే భావించి చాలామంది వేసుకుంటున్నారండి. ఒకవేళ మీరు కనుక వేసుకోకపోతే ఖచ్చితంగా వేసుకోండి. అలా వేసుకుంటే చాలా మంచిది. కానీ మనం ఏంటంటే 6 గాజులు కలిపి 5 అంటే మన చేతికి 5 కలర్లు గాజులు వేసుకోవాలన్నమాట. అంటే ఇలా అన్ని మిక్సింగ్ గాజులు వేసుకోవాలి. కానీ ఆ గాజుల్లో బూడిద కలరు, బ్లాక్ కలరు లేకుండా వేసుకుంటే చాలా మంచిది. కాబట్టి ఇలా సంక్రాంతి పండుగ లోపు మీరు ఇలా ఆచరించండి. మీ పిల్లలకు కీడు జరగకుండా ఉంటుంది. కానీ మన సొంత డబ్బులతో మనం వేసుకోకూడదు. మనం ఏంటంటే నామూషిగా ఫీల్ అవ్వకుండా, మనం సిగ్గుపడకుండా ఇద్దరు కొడుకులు ఉన్న దగ్గరికి, అంటే ఇద్దరు కొడుకులు ఉన్న వారి తల్లుల దగ్గరికి వెళ్ళేసి మీరు చక్కగా డబ్బుని అడగండి. అంటే మాకు ఒక కొడుకు ఉన్నాడండి, మేము గాజులు వేసుకోవాలనుకుంటున్నాము, మాకెంతో కొంత అంటే డబ్బుని ఇవ్వండి. 10 రూపాయలు ఇచ్చిన తీసుకోండి, 5 రూపాయలు ఇచ్చిన సంతోషంగా తీసుకోండి. అందులో ఏంటంటే ఇంకా కొంచెం డబ్బుని కలుపుకొని మీరు వేసుకోండి. కానీ ఇద్దరు కొడుకులు ఉన్న వారి యొక్క తల్లుల నుంచి మనం ఎంతో కొంత అమౌంట్ని, అంటే ఎంతో కొంత డబ్బుని తీసుకోవాలని మనకు పండితులు చెబుతున్నారనమాట. అలా తీసుకొని మనం వేసుకోవడం వల్ల ఏంటంటే మన పిల్లలపై ఏంటంటే చెడు ప్రభావం అనేది పడదు. మన పిల్లలకు అంటే అభివృద్ధి బాగుంటుంది. వారిపై ఏంటంటే చెడు అనేది రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా తీసేసుకొని చక్కగా సంక్రాంతి పండగ లోపు మీరు ఇలా ధరించండి. గాజులు సరిపోతుందన్నమాట, మంచి జరుగుతుంది. ఇక ఆ తర్వాత సంక్రాంతి పండగ తర్వాత ఈ గాజులను తీయొచ్చా అండి అంటే అవునండి, సంక్రాంతి పండగ తర్వాత తీయొచ్చు అని మనకు పండితులు చెబుతున్నారు. కానీ సంక్రాంతి కీడుతో రావటం వలన ఏంటంటే ముఖ్యంగా అంటే మగపిల్లలపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఒక కొడుకు ఉన్న వారిపై ప్రభావం పడుతుంది. కాబట్టి ఆ ప్రభావాన్ని తొలగించడానికి తల్లి ఇలా చేయాలని మనకు పండితులు చెబుతున్నారు. అంటే ఆ తల్లులు ఇలా చేసుకుంటే ఆ పిల్లలపై కీడు అనేది రాకుండా అంటే ఒక అడ్డుకట్ట వేసినట్టు అనమాట. కావున ఇలా ఆచరించండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇలా గాజులని సంక్రాంతి పండుగ తర్వాత తీసేయండి, మంచి జరుగుతుంది. సంక్రాంతి పండుగ ఏంటంటేనండి చక్కగా మనం ఈ రోజున కూడండి పసుపు రంగులో ఉండే దుస్తువులని ధరించండి. చాలా మంచి శుభ ఫలితం వస్తుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ లేదంటే మంచి జరగాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడండి పసుపు రంగులో ఉండే దుస్తువులు కానీ గ్రీన్ కలర్లో ఉండే దుస్తువులని కానీ ధరించండి. మిగతా కలర్లో ఉండే బట్టలు వేసుకోకూడదా అండి అంటే వేసుకోవచ్చు, ఏమీ కాదు. కానీ ఇలా ఈ రంగులో ఉండే దుస్తువులను ధరిస్తే మనకు భూమి మీద ఉన్నంత వరకు కూడా బట్టకు లోటు రాదని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట. అందుకేనండి ఎప్పుడు కూడా పిల్లలకు మంచి జరగాలి, అలానే కాకుండా పిల్లల భవిష్యత్తు బాగుండాలని మనం ఎప్పుడు కూడా ఏంటంటే మన నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుక అంటే పిల్లలకు దిష్టి తీసుకోవటం, పిల్లలకు అంటే కొన్ని విధి విధానాలను మనం పాటించుకోవాలి. కొంతమంది ఇవి నమ్మరు, మూఢనమ్మకం అనుకుంటారు. కానీ మనం ఎంత కష్టపడి మన పిల్లల్ని అంటే పెంచుకుంటూ ఉంటామండి. ఆ పిల్లలు మనని ఏడిపిస్తూ ఉంటారు, చూసేవాళ్ళు అంటే ఉండరు, మనం దూరంగా ఉంటాం ఫ్యామిలీలకి, అంటే మన కుటుంబాలకు దూరంగా ఉండి మనం పిల్లల్ని చూసుకుంటూ ఉంటాం. మన పిల్లలు బాగుంటేనే కదా మనం బాగుంటాం, మన జీవితం బాగుంటుంది. కాబట్టి ఏంటంటే ఈ సంక్రాంతి పండుగ రోజున ఏంటంటే సాయంత్రం పూట చక్కగా పిల్లలకు దిష్టి కూడా తీయండి. అలా తీయటం వల్ల కూడా మంచి జరుగుతుందన్నమాట. పిల్లలపై ఏదైనా కీడు ప్రభావం ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అది తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది. నార్మల్గా ఏంటంటే మన పెద్దవారండి ఆదివారము, అమావాస్య ఇలా పండుగ తిథులు, ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజున ఏంటంటే పిల్లలకు దిష్టి తీయటం, అంటే భోగి పళ్ళు పోస్తే అది దిష్టిగా వెళ్ళిపోతుంది. కానీ మనకి సంక్రాంతి కీడుతో వస్తుంది. కాబట్టి సంక్రాంతి పండుగ రోజున మనం ఇలా గాజులు ధరించుకున్న తల్లులు ఖచ్చితంగా మగ పిల్లలకి ఏంటంటే కనుక దిష్టి తీయాలి. దిష్టి తీయటం అంటే చక్కగా కుంకుమ నీళ్లను కలిపి, అంటే కుంకుమ నీళ్లతో మనం ఏంటంటే మగ పిల్లలకు చక్కగా ఏంటంటే సవ్య దిశ అంటే అపసవ్య దిశలో చక్కగా మనం దిష్టి తీసేసి ఆ నీటిని ఒక చెట్టు మొదట్లో పొయ్యాలి. కానీ తులసి మొక్క మొదట్లో పొయ్యకండి, బయట బజార్లో పారేయండి. ఇలా కనుక చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా ఆచరించండి. ఇలా ఖచ్చితంగా గాజులను ధరించండి. చాలా మంది ధరిస్తున్నారండి, అందులో మనం ఒకరు అనుకుని భావించుకొని గాజులే కదా, గాజులు ధరించడం వల్ల ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. పిల్లలకు దిష్టి తీసుకోవడం వల్ల మన పిల్లలు బాగుంటారు, మన పిల్లలు అనారోగ్యంగా ఉండరు, మన పిల్లలకు మంచి అంటే భవిష్యత్తు ఉంటుంది, అలాగే వారి ఎదుగుదల బాగుంటుంది. పిల్లల్లో ఎలాంటి ఇబ్బందులు అనేవి రావు, చెడు కన్ను అనేది మన పిల్లలపై పడదు, చెడు ప్రభావం అనేది మన పిల్లలపై లేకుండా మన పిల్లలు బాగుండటానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకు మంచి జరగటానికి అవకాశం ఉంది, కానీ మ్యాక్సిమం చెడు జరగటానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. కాబట్టి పాటించండి, చక్కగా ఫలితం అనేది వస్తుంది. అది చూసేసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఇలా చేసేసి మంచి ఫలితం అనేది పొందండి. అంతేకాని అడుక్కొని వేసుకోవటం ఏంటి ఇలాంటివి అనేవి మన అంటే మనసులో పెట్టుకోకూడదండి. అడుక్కుంటలేము, సహాయం తీసుకుని వేసుకుంటున్నామని ఇలా భావించి చక్కగా ఇద్దరు కొడుకులు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి తీసుకోండి. ఎంతో కొంత వారు ఎంత ఇచ్చినా కానీ మాకింత ఇవ్వండి అని మనం అడగకూడదంట. అలాగే కాకుండా ఏంటంటే వారు 10 రూపాయలు ఇచ్చినా సరే తీసుకోండి, 2 రూపాయలు ఇచ్చినా సరే సంతోషంగా తీసుకుని గాజులు అయితే వేసుకోండి. ఖచ్చితంగా అయితే వేసుకోండి, మంచి జరుగుతుంది. ఎందుకంటే మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి పల్లెల్లో పట్టణాలలో ఎక్కడ చూసినా
ఈ గాజుల సందడే నడుస్తుంది. కావున మీరు కూడా వేసుకోండి, మీ పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది. ఇలా దిష్టి అనేది సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం పూట కుంకుమ నీళ్ళతో దిష్టి తీసేయండి. పిల్లలకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి కీడు అనేది జరగదు, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని పండితులు చెబుతున్నారు.